తాను దైవ కుమారుడిగా ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకొని లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి చిన్నపిల్లల సెక్స్ రాకెటింగ్ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్పీన్స్ పాస్టర్ అపోలో క్విబోలోయాని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎల్బిఐ అరెస్ట్ చేసింది. ఫిలిప్పీన్స్తో పాటు అమెరికా దేశాల వాంటెడ్ జాబితాలో ఉన్న ఈ 74 ఏళ్ల పాస్టర్ని పట్టుకునేందుకు దాదాపు 2000 మంది పోలీసులు కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట అతడు ఏర్పాటు చేసుకున్న 75 ఎకరాల సామ్రాజ్యంలో 2 వారాల పాటు అణువణువున గాలించారు. 2017లో మన దేశంలో డేరా సబ్బా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమా సింగ్ను అరెస్ట్ చేసినప్పుడు అతడి అనుచరులు చేసిన రచ్చ గుర్తుందా? అచ్చం అలాగే క్విబోలోయ అనుచరులు కూడా పోలీసుల తనిఖీలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేలాదిగా తరలివచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక నిఘా పరికరాలను తెప్పించి వాటిలో నమోదైన హృదయ స్పందనల ఆధారంగా అతడు అక్కడే అండర్ గ్రౌండ్లో ఒక బంకర్లో దాక్కుని ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 4గురిని కూడా అదుపులోకి తీసుకుని రాజధాని మనీలాకు తరలించారు. క్విబోలోయ లాయర్లు మాత్రం అతడే తనంత తానుగా లొంగిపోయాడని చెబుతున్నారు. తన అరెస్టు వెనుక సైతాను హస్తం ఉందని క్విబోలోయ ప్రకటించాడు. మరి అరెస్ట్ చేయించడానికి సైతాను హస్తం ఉంటే చిన్న పిల్లల సెక్స్ రాకెట్ చేయమని ఏ దేవదూతకు ఏ దేవుడు చెప్పాడు? దేవదూతలం అని చెప్పుకొని చిన్న పిల్లలతో ఇలాంటివి చేసేటోళ్ళు పాపిష్టోళ్ళు, వీళ్ళు సైతాన్లు. ఇలాంటి సైతాన్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఈయన మీద ఉన్న అభియోగాలు ఏంటి అంటే, ఫిలిప్పీన్స్ లో పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారులకు దాతృత్వం పేరుతో అమెరికాలోనూ ఆధ్యాత్మిక దుకాణం తెరిచిన క్విబోలోయపై 2021లో అమెరికా పోలీసులు చిన్నపిల్లల సెక్స్ ట్రాఫికింగ్, మోసం, భారీగా నగదు అక్రమ రవాణా వంటి కేసులు పెట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దైవ కార్యం పేరిట క్విటోలోయ్ ఫిలిప్పీన్స్ నుంచి బాలికలను, యువతులను అమెరికాకు తీసుకెళ్లేవాడు. వారంతా పగటిపూట విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. రాత్రిపూట సెక్స్ డ్యూటీ పేరిట వేసి ప్రత్యేక డ్యూటీలో భాగంగా అతడికి లైంగిక సేవలు అందించాలి. అందుకు ఒప్పుకున్న వారికి డిస్నీల్యాండ్ సందర్శన, ప్రైవేట్ జెట్ విమానంలో టూర్లు వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కాదన్న వారికి శాశ్వత నరకం తప్పదని బెదిరించేవారు. సైతాను బిడ్డ అని రాసి ఉన్న దుస్తులు వారికి వేసి గదుల్లో బంధించేవారు. ఈ విషయాలన్నీ 2021లోనే బయటపడినా అతడు అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే బాల్య స్నేహితుడు, ఆధ్యాత్మిక సలహాదారు కావడంతో అతడిని అరెస్టుకు ఎవరూ సాహసించలేదు. ఇక 2022 జూన్లో డ్యూటెర్టో పదవీ కాలం ముగిశాక క్విబోలోయాకి కష్టాలు మొదలయ్యాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ ఆశ్రమంలోని ఒక కొండ మీద అతడికి ఒక కోట ఉంది. దాని పేరు గార్డెన్ ఆఫ్ ఈడెన్ రిస్టోర్డ్ అని పెట్టుకున్నాడు. సొంత టీవీ, రేడియో, సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. తనకు ఫిలిప్పీన్లోనే 40 లక్షల మంది అనుచరులు, ప్రపంచవ్యాప్తంగా మరో 30 లక్షల మంది దాకా భక్తులున్నారని గతంలో ఒకసారి ప్రకటించారు. ఇలాంటి మూర్ఖులకు భక్తులు ఎలా వస్తారు? ఇలాంటి మూర్ఖుని భక్తులు ఎలా నమ్ముతారో నాకు అర్థం కావట్లే. దైవం పేరిట దారుణాలను చేసే వాళ్ళకు మాత్రం ఖచ్చితమైన శిక్షలు పడాల్సిందే. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.